రైతన్నలకు శుభాభివందనాలతో పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో అత్యున్నత పోషక విలువలు కలిగిన ధాన్యపు పంటగా పేరుగాంచి తెలుగు రైతులు ఆసక్తిని రేకెత్తిస్తున్న కినోవా సాగుపై ప్రత్యేక కథనంతో మీ ముందుకు వచ్చింది పాడి పంటలు. వరల్డ్ బెస్ట్ ఫుడ్ గా పేరుగాంచిన ధాన్యపు జాతి పంట కినోవా. ధాన్యపు పంటలన్నిటికంటే అత్యున్నత పోషక విలువలు కలిగినదిగా గుర్తింపు పొందడం, దీని ధర సామాన్యుడు కొనే స్థాయిలో లేకపోవడంతో మన దేశంలో సెలబ్రిటీ ఫుడ్ గా పేరుగాంచింది. ప్రస్తుత మార్కెట్లో ప్రాసెస్ చేసిన కినోవా ధాన్యం ధర ఎంతో తెలుసా? కిలో 1200 నుంచి 2000 రూపాయలు. తెలుగు రాష్ట్రాల్లో కినోవా సాగుకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉంది. ధర ఆకర్షణీయంగా ఉండడంతో రైతులు ఈ పంట సాగుకు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. మెట్ట ప్రాంతాల్లో తేలికపాటి ఎర్రనేలల్లో గత 2 ఏళ్లుగా ఈ పంటను సాగు చేస్తూ ఎకరాకు 5 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి సాధించిన రైతులు మన ప్రాంతంలో ఉన్నారు. కినోవా సాగు తీరుతెన్నులు, క్షేత్రస్థాయిలో వీటి ఫలితాల గురించి ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటలు అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం మీకోసం. ఖరీదైన ధాన్యపు పంట కినోవా సాగుకు తెలుగు రైతులు ఆసక్తిగా ముందడుగు వేస్తున్నారు. ఈ పంట సాగుకు తెలుగు రాష్ట్రాలు అత్యంత అనుకూలమని ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి సంస్థ అపార్డ్ 2012-13 సంవత్సరంలోనే గుర్తించి ప్రోత్సహించింది. కానీ వర్షాధారంగా ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో ఆ తర్వాత దీనిపై పరిశోధనలు నిలిచిపోయాయి. కానీ ఈ పంట అభివృద్ధిని భుజానికెత్తుకున్న కొంతమంది రైతులు నీటిపారుదల కింద ఎకరాకు 5 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని మెట్ట ప్రాంతాల్లో, ప్రధానంగా ఎర్రనేలల్లో ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంది. దీని దిగుబడి, మార్కెట్ను రైతులు ఆసక్తిగా గమనిస్తున్నారు. కినోవాను వ్యవహారికంగా కీన్వా అని పిలుస్తారు. దక్షిణ అమెరికాలోని బొలీవియా, పెరూ దేశాలు ఈ పంటకు పుట్టిల్లు. ప్రపంచ దేశాలకు అవసరమైన కినోవా ధాన్యంలో దాదాపు 95% ఉత్పత్తి ఇక్కడి నుంచే జరుగుతుండటం విశేషం. కెనడాలో కొద్ది విస్తీర్ణంలో సాగవుతోంది. ఈ పంటకు ఇంత గుర్తింపు రావడానికి ప్రధాన కారణం దీనిలోని అపార పోషక విలువలు. వరిలో 6%, గోధుమలో 12% ప్రోటీన్లు ఉండగా కీన్వాలో సగటున 15% ప్రోటీన్లు ఉన్నాయి. అంటే వరి కంటే రెట్టింపు మాంసపు కృత్తులు ఉన్నాయి. మొత్తం 9 రకాల అమినో ఆమ్లాలతో పాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఇ, విటమిన్ బిలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దీని ప్రాముఖ్యత విస్తరించడంతో ఐక్యరాజ్య సమితి 2013ను కినోవా అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించడంతో ఇతర దేశాలు కూడా దీని సాగుపై దృష్టి సారించాయి. కినోవా మొక్క 4 అడుగుల ఎత్తు పెరిగి శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. పొడవాటి కంకులను కలిగి ఉంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో కినోవా ధాన్యం ధర ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నదైతే 2000 ధర ఉంది. మన ప్రాంతంలో ఉత్పత్తి అయిన ధాన్యానికి 1200 వరకు ధర పలుకుతోంది. మెట్ట ప్రాంతాల్లో, ముఖ్యంగా ఎర్రగరప నేలల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. కోస్తా జిల్లాల్లో కొంతమంది రైతులు పొగాకుకు ప్రత్యామ్నాయంగా ఈ పంటను సాగు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. కొంతమంది రైతులు స్వంతంగా మార్కెట్ చేసుకోవడం వల్ల కిలోకు 300 నుంచి 600 వరకు ధర పొందగలుగుతున్నారు. రైతులే కాదు, మేము సైతం అంటూ కినోవా సాగుకు శ్రీకారం చుట్టారు 3 ఔత్సాహికులు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కూచారం గ్రామంలోని వింటర్ గ్రీన్ రిసార్ట్స్లో తమ గెస్ట్ హౌస్కు అనుబంధంగా 15 కుంటల భూమిలో కినోవా పండిస్తున్నారు. సెప్టెంబర్ 2వ పక్షంలో మొక్కల్ని నాటారు. ఈయన సతీష్ మూర్తి హార్టికల్చర్లో డిప్లొమా చేశారు. మిత్రులతో కలిసి ఈ ఫామ్ను పర్యవేక్షిస్తున్నారు.
ఎర్ర నేలలో మొదటిసారి పంట వేసినప్పటికీ రసాయన ఎరువులకు తావివ్వకుండా సేంద్రియ పద్ధతిలో సాగు మొదలుపెట్టారు. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయంటారు ఈ రైతు. కినోవా సాగుకి ఆసక్తి చూపడానికి కారణం ఒకటి, కినోవా అన్నది ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ప్రోటీన్ ఫిల్డ్ గ్రెయిన్. దీన్ని స్వయంగా నేను వండి తినడం అయింది మార్కెట్ నుంచి తీసుకొని. దాని తర్వాత దీన్ని పెంచితే ఎంతమందికి లాభం అవుతుంది అన్నది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి దీనికి. అండ్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో కొద్దిగా క్వాంటిటీలోనే మనకి సరిపడా పౌష్టికత ఇస్తుంది ఒంటికి. వండే విధానం కానీ చాలా ఈజీ అండ్ టేస్ట్ చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ బాడీలో ఎక్సెస్ వెయిట్ అన్నది ఇమీడియట్గా తగ్గించే ఇది ఉంది. కొలెస్ట్రాల్ని కూడా డిపాజిట్స్ని తగ్గిస్తుంది. సో దీనికి మెడికల్గా మాత్రం చాలా బెనిఫిషియల్ ఇది అండ్ బాడీకి మంచి హెల్త్. మార్కెట్ వాల్యూ అంటే ఇప్పుడు 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు కేజీ. ఫార్మర్స్ అందరికీ దీన్ని పెంచితే దాని రేట్ని కనీసం 500-600కి తీసుకురావాలని మా ఉద్దేశం. కామన్ మ్యాన్ కూడా దీనికి కొని తినే పరిస్థితి తేవాలని మా ఉద్దేశం. కినోవాలో ధాన్యం వివిధ రంగుల్లో లభ్యమవుతుంది. వీటిలో బంగారు వర్ణంలో ఉండే రకాన్ని వీరు సాగుకెంచుకున్నారు. కొద్ది విస్తీర్ణంలో సాగు చేసినప్పటికీ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. సాగు గురించి తెలుసుకుందామా మరి? కినోవా మొదటి ప్రయత్నం మొదలుపెట్టాం. సీడ్ కూడా ఒరిజినల్లీ ఫ్రమ్ అమెరికా. ఇది ఒక 15 కుంటలు అంటే ఒక 2000 గజాల్లో ఇది వేయడం అయింది. మొదట మేము భూమిని బాగా ట్రాక్టర్ తోటి దున్నించామండి. దున్నించిన తర్వాత దాంట్లో జీవామృతం బాగా వేయడం అయింది. దాని తర్వాత క్యాటల్ది మాన్యూర్ కూడా వేయడం అయింది కొద్దిగా. 2000 గజాలకి ఒక ట్రాక్టర్ లోడ్. ఈ దున్నిన తర్వాత ఒక మడుల్లాగా చేసుకుంటూ వెళ్ళి వాటిలో ఇవి నాటడం అయింది సాప్లింగ్స్. సీడ్ ఏమో నర్సరీలో చిన్న చిన్న ట్రేస్లో వేసి పెంచడం అయింది. ఇక్కడికేమో నారు తీసుకొచ్చి నారుని 2 అడుగుల డిస్టెన్స్లో నాటాం. సో దాని తర్వాత స్ప్రింక్లర్ ద్వారా దానికి నీళ్లు ఇవ్వడం అయింది. సాయిల్ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము వేసిన సాయిల్లో మేము ఏ విధమైన మార్పులు ఏం చేయలేదు, ఉన్న సారంలోనే మొదలు పెట్టడం అయింది. సేంద్రియ వ్యవసాయంతో దీన్ని తయారు చేస్తున్నాం అండి. ఫర్టిలైజర్స్ కూడా ఏమి వాడలేదు. జీవామృత్ అని తర్వాత నీమామృత్ ఇవి వేయడం అయింది. జీవామృత్ ఏమో 15 రోజులకు ఒకసారి, అది ఒక 3 దఫాలు వేయడం అయింది. జీవామృత్ అక్కడ ఫ్రెష్ గోపేడని అరెకరానికి 5 కేజీలు గోపేడ, గోమూత్రం 5 లీటర్లు, 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ పప్పు, పిడికెడు మట్టి ఒక 100 లీటర్లు కలుపుకొని దాన్ని ఒక 3 రోజులు అట్లా కలుపుతా 3 రోజుల తర్వాత దీంట్లో అప్లై చేయడం అయింది. దీనికి మొదట 15 రోజుల తర్వాత ఒకసారి, మళ్ళీ నెల తర్వాత ఒకసారి, పంటను దింపే ముందు ఒక 15 రోజుల ముందు మళ్ళీ ఇస్తాం. అంటే ఇంకో 10 రోజుల్లో మళ్ళీ ఇస్తాం. 30 రోజులకి మొక్క 1 ఫీట్ లాగా పెరిగింది. దాని తర్వాత 60 రోజులకి లీవ్స్ బాగా వచ్చి బాగా పెరగడం అయింది. 70 రోజులకి కంకి రావడం మొదలైంది. సో ఇప్పుడు మనం 90వ రోజులో ఉన్నాం. ఇంకొక 15 రోజుల్లో 115 అంటే ఇంకొక 20-25 రోజుల్లో ఇది హార్వెస్టింగ్కి రెడీ అయిపోద్దండి. మధ్యలో అదంతా ఎల్లోగా అవుతుంటుందండి. లీఫ్ దగ్గర నుంచి కాండం దగ్గర నుంచి కంకి వరకు మొత్తం పచ్చగా అయిపోద్ది. దాన్ని మనం కినోవా హార్వెస్టింగ్ రెడీ అయిందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నాటిన 15 రోజుల నుంచి 15 కుంటలకు 100 లీటర్ల జీవామృతం చొప్పున అందించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి నీమాస్త్రం పిచికారీ చేయడం వల్ల పురుగుల బెడద లేదు. అయితే ఇక్కడ నీటి సమస్య ఉండటం వల్ల కొన్ని చోట్ల పైరు పెరుగుదల ఆశించినంతగా లేదు. స్ప్రింక్లర్ ఉన్న ప్రాంతాల్లో మొక్కలు ఏపుగా పెరిగాయి. దీనికి పురుగులు సహజంగా ఎక్కువ రావండి. కాకపోతే నీమాస్త్రం ఇచ్చినందుకు మాకు ఏ విధమైన డిస్టర్బెన్స్ రాలేదు. ఇప్పుడు దీనికి నీటి సరఫరా ప్రస్తుతానికి మేము స్ప్రింక్లర్ ద్వారా ఎక్స్పెరిమెంట్ చేసామండి. కాకపోతే స్ప్రింక్లర్ అన్నది అంత సూటబుల్ కాదు. ఎందుకంటే పంట పైకి వచ్చే టైంకి వాటర్ ప్రెషర్కి అది వంగిపోవడం అవుతుంది. ఎందుకంటే చెట్టు కంకితో ఉన్నప్పుడు ఇది స్ప్రింక్లర్ వేయకూడదు. ఫ్యూచర్లో మాత్రం డ్రిప్ ఇరిగేషన్ వేసి ప్రాపర్గా దానికి ఫీడింగ్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నామండి. మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అయితే మాకు జనరల్లీ అయితే 4-5 ఫీట్ల వరకు రావాలి. కానీ ఇప్పుడు మాకు 3-3.5 ఫీట్ల వరకు మేము అచీవ్ చేయగలిగాం. ఇది మామూలు ఎర్ర మట్టి అండి, కొద్దిగా మొరం మిక్స్ అయిన మట్టి. సో దీంట్లో ఎక్కువ స్ట్రెంత్ ఉండదు సాయిల్లో. ఈ డీగ్రేడెడ్ సాయిల్లో కూడా గ్రోత్ ఎక్స్పెక్టెడ్కి ఒక 60-70%కి రీచ్ అయ్యామనిపిస్తుందండి. కంకి సైజు నార్మల్గా ఉందండి, ఇంకా కొద్దిగా పెరగాల. అది కూడా 60-70%కే మేము రీచ్ అవ్వగలిగాం. దిగుబడి ఎకరానికి 800 కేజీలు రావాలండి.
కాకపోతే ఇప్పుడు మేము చేసిన దాంట్లో మాకు ఒక 200 కేజీలు 2000 గజాలకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సాయిల్ కండిషన్ ఎన్రిచ్ చేయాలి. నెక్స్ట్ పంటలో ఆర్గానిక్ మాన్యూర్, క్యాటిల్ మాన్యూర్ అది వేసి దీన్ని కొంచెం సారవంతం చేసి ఇప్పుడు దీనికి తోడు మేము ఇంకొక 5 ఎకరాలు చేద్దామని ప్లాన్లో ఉన్నామండి. కినోవాకు నీటి అవసరం తక్కువ ఉన్నప్పటికీ మన ప్రాంతంలో పూర్తిగా వర్షాధారంగా పండిస్తే ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఇక్కడ పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేపట్టినప్పటికీ నగరం మధ్యలో సాగు ఉండటం వల్ల కూలీలకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అయినా ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సతీష్ మూర్తి మిత్రుడు చంద్రశేఖర్ రెడ్డి. ఇదేంటంటే అర్బన్ అగ్రికల్చర్ మాడ్యూల్లో మేము దీన్ని డెవలప్ చేసాము. సిటీలో ఈ ట్రాఫిక్, ఈ బాధలు తట్టుకోలేక మేము బయటకు వచ్చి ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్ హౌస్ కట్టుకుని మాకున్న ½ ఎకర్ ల్యాండ్లో మేము మాకు కావలసిన ధాన్యాలు ఈ పండించుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీని పోషక విలువల్ని దృష్టిలో పెట్టుకుని ఇది బాగా మంచి ఉపయోగకరమైన పంటగా ఐడెంటిఫై చేసామన్నమాట. సెలబ్రిటీ ఫుడ్ అని కూడా చాలా ఫేమస్ అయ్యింది. కానీ మా ఉద్దేశం ఏంటంటే మా ఓన్ కన్జంప్షన్ కోసం మేము చేసాం. ఇది రిజల్ట్స్ చాలా బాగున్నాయి. ప్రాసెసింగ్కి మనకి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మిల్లు అవి పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెసింగ్ కాదు. ఈ 2000 గజాలకి మాకు కలుపు తీయడానికి ఎక్కువ పట్టిందండి. మాకు దగ్గర 20,000 వరకు ఖర్చు వచ్చిందండి. మాకు దిగుబడి దగ్గర ఒక 250 కిలోలు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ వాల్యూ 500 రూపీస్ వేసుకున్నా కూడా లాభదాయకంగా ఉంటుందని మాకు ఉద్దేశం. మొదటిసారిగా కినోవా సాగు చేసిన 15 కుంటలకు 2 క్వింటాళ్లకు పైన దిగుబడి రావడం అంటే మంచి ఫలితాలు సాధించినట్లే. నగరానికి దగ్గర ఉండటం, స్థానికంగా ప్రాసెసింగ్ పరిశ్రమ ఉండటం వల్ల వీరు ఆశించినట్లు మంచి ధర పొందే వీలుంది. నీటిపారుదల కింద కినోవా సాగులో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అయితే ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడంతో 2013-14 సంవత్సరాల్లో రైతులు మార్కెటింగ్ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కొంతమంది రైతులు స్వయంగా ఈ యంత్రాలను కొనుగోలు చేయడంతో పరిస్థితి ఆశాజనకంగా మారింది. అయితే పంట విస్తీర్ణం పెరిగితే ఇప్పుడున్న ధరలు మున్ముందు ఉంటాయనే నమ్మకం లేదు. కినోవా సాగులో రాయలసీమ, కోస్తా జిల్లాల రైతుల అనుభవాలు తెలుసుకుందాం. 4 అడుగుల ఎత్తు పెరిగి పొడవాటి కంకులతో నిండుగా కళకళలాడుతున్న కినోవా పంటను ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటల ప్రతినిధులకు చూపిస్తున్న ఈ రైతు శివశంకర్ రెడ్డి. ఏపీ గ్రామీణాభివృద్ధి సంస్థ కీన్వా సాగుకు ఎంపిక చేసిన రైతుల్లో ఈయన ఒకరు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపాలెం గ్రామంలో 2012-13 ఆర్థిక సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ఈ పంట సాగు చేపట్టారు. 3 సంవత్సరాలుగా పట్టువదలని విక్రమార్కుడిలా ఈ పంటపై అనేక ప్రయోగాలు చేశారు. ఏటా 30-40 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తూ ఎకరాకు 5-9 క్వింటాళ్ల దిగుబడిని సాధించారు ఈయన. మొదట్లో గోల్డ్ కలర్లో ఉండే రకాన్ని సాగు చేసిన ఆ తర్వాత వివిధ రంగుల్లో ఉన్న మిగతా రకాల్ని, వాటి డిమాండును గమనించి అమెరికా నుంచి విత్తనాలు తెప్పించి అభివృద్ధి చేశారు. ప్రారంభంలో మార్కెటింగ్ ఇబ్బందులు ఉన్నా అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా సాగులో ముందడుగు వేశారు. కిన్వా అంటారన్నా దీన్ని. ఇప్పుడు వచ్చేసి ఇది మనం 3వ సంవత్సరం అవుతుంది పంట పెట్టబట్టి. 3వసారి ఇది 12/13లో పెట్టినాము ఫస్ట్ క్రాప్. అప్పుడైతే కొంచెం పెట్టినాం, సేడ్ నెట్ కింద పెట్టినాం, ఓపెన్ ప్లేస్లో పెట్టినాం. 2 చేసినాం. సేడ్ నెట్ ఫెయిల్ అయిపోయింది కానీ ఓపెన్ ప్లేస్లో బాగా సక్సెస్ అయింది. ఆ విత్తనమే మనకి అట్లా డెవలప్ అయిపోయింది. 65 కేజీలు వచ్చిన దాంతో కొంచెం ఆ క్రాప్ పెడితేనే దాని గురించి నెట్లో చూసి దీంట్లో ఈ వెరైటీ కాదు, మళ్ళీ వైట్ ఉంది, రెడ్, బ్లాక్, దాదాపు ఒక 7 వెరైటీలు అట్లా మనకి అందుబాటులోకి వచ్చినాయి. ఆ విత్తనాలు కూడా మనం సెకండ్ టైం పెట్టేసి వచ్చిన పంటల్లో మంచి మంచి కంకులు, ఇవేమి హైబ్రిడ్ F1 కాదు, ఓపీ వెరైటీనే. అందుకే మన విత్తనం మనకి పనికి వస్తుంది. ఇది దాంట్లో మంచి మంచి ఇట్లా ఎక్కడ కల్తీ లేని విత్తనాలు ఉంటాయి కదా, మంచి మంచి కంకులు, అవి వేరేసుకొని దాదాపు 65 ఎకరాలు పెట్టినాము లాస్ట్ ఇయర్. మళ్ళీ ఈ సంవత్సరం కూడా 40 ఎకరాలు పెట్టినాము. మన దేశంలోనే కొత్త క్రాప్ ఇది. 12 నెలలు పంట కూడా పెట్టి చూసినాం దీన్ని. మంత్లీ నెల 1 ఎకరా పెట్టుకుంటూ పోయినాము. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 మాసాల్లో ఎప్పుడు పెట్టుకున్నా కానీ మంచి పంట. ఆ తర్వాత అయితే ఎండలు పెరిగే కొద్దీ సఫోలేని దీనిపైన చేదు పెరిగిపోయి తినడానికి అంత బాగుండదు, అట్లే తినకూడదు కూడా ఇది. అందుకే మంచి అనువైన కాలం అంటే జనవరి లోపల అయిపోతుంది. కినోవా సాగుకు
ఎకరాకు అరకిలో విత్తనం సరిపోతుంది. ఈ రైతు దుక్కిలో ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 15 కిలోల చొప్పున యూరియా వేసి కుదురుకు 3 విత్తనాల చొప్పున విత్తారు. చాళ్ల మధ్య 4 అడుగులు, మొక్కల మధ్య 1 అడుగు దూరంతో విత్తడం వల్ల ఎకరాకు 14,000 మొక్కలు వచ్చాయి. ఆ తర్వాత పూర్తిగా ఫెర్టిగేషన్ పద్ధతిలో డ్రిప్ ద్వారా ఎరువులు అందిస్తున్నారు. వరి ఓ ఎకరా సాగు చేయాలంటే మెట్టబొల్లం ఇట్లా బోర్లు వేసుకొని దీన్ని 10 ఎకరాలు చేసుకోవచ్చు. మనం డ్రిప్ వేసినాము, రోజు మార్చి రోజు అర్ధ గంట పెడతాం. కొత్తగా వచ్చింది కదా పంటలు కూడా మనకి తెగులు కూడా ఏం కనిపించడం లేదు. డిసెంబరు ఇట్లా జనవరిలో పెట్టిన క్రాప్కి అయితే ఈ సక్కింగ్ పెస్ట్ ఎక్కువ ఉంటుంది. బయట అంతా ఎండిపోయింటాయి కాబట్టి ఈ గ్రీనీస్ కి దోమలు ఎక్కువ వచ్చేసి పంట పాడైపోయి అన్నీ జరుగుతున్నాయి. చలికాలంలో అంటే బయట సైడ్ కూడా క్రాప్స్ అన్ని ఉంటాయి కాబట్టి దీనికి అంత ఆకర్షించుకోకుండా ఉన్నాయి. ఫంగస్ అయితే ఏం రావడం లేదు, పచ్చబురుగు వస్తుంది. దాన్ని ఒకటి కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం లేట్ అయితే మాత్రం సక్కింగ్ పెస్ట్ వచ్చి బాగా డ్యామేజ్ అవుతుంది. అనంతపురం ఉండే వాతావరణం నీళ్లు లేని ప్రాంతం కాబట్టి మనకి లాంగ్ టర్మ్ క్రాప్లు పోయి చినా చెట్లు పెట్టడము, పాపం సపోటా పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. మనం కూడా పెడుతున్నాము, కాకపోతే దానితో ఇబ్బంది పడిపోతున్నాం. ఇది షార్ట్ టర్మ్ క్రాప్ కదా, 3.5 నెలలు 100 రోజులు నీళ్లు పారితే చాలు, అవతల పంట బయటకు వచ్చేస్తుంది. అందుకే మళ్ళీ నీళ్లు ఉంటే పంట పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ప్రతి సంవత్సరం పంట అయితే వదులుకోకుండా పెడతాను. పంట మార్పిడికి కూడా బాగుంటుంది, లాభం వస్తుంది. 70,000 రూపాయలు ఎకరాకైతే తర్వాత వచ్చేసి పంట మార్పిడికి నెక్స్ట్ ఏం పంట పెట్టుకోండి, బాగా పండుతున్నాయి. కినోవా సాగులో అత్యధిక దిగుబడి సాధించిన రైతుగా శివశంకర్ రెడ్డి గుర్తింపు పొందారు. సాగు ఖర్చు ఎకరాకు 15,000 అవుతోంది. ఈ పంట సాగులో రైతులు లక్షల ఆదాయం వైపు దృష్టి సారించకుండా తక్కువ కాలంలో మంచి ఫలితాలనిచ్చే పంటగా దీన్ని గుర్తించాలి అంటారు. ఏ రకంగా చూసినా మిగతా ధాన్యం పంటల కంటే కినోవా సాగులో ఆదాయం ఆశాజనకం అంటారు. రైతుగా మాట్లాడాలంటే ఈ ఎకరాకు వచ్చేసి పండించుకుంటే 8 క్వింటాలు 9, 10 కూడా అవుతుంది. మాకు యావరేజ్కి 4 నుంచి 6 క్వింటాలు పండించుకోవచ్చు అంతే ఎకరాకు. రైతుకి అయితే మనకి 150 రూపాయలు, అట్లా 150-200 రూపాయలు గిడుతుంది. ఎందుకంటే ప్రాసెస్ చేయాలంటే కూడా 35%, 40% తాలు పైన పొట్టు ఇదంతా పోయే లోపల ఒడ్లు మూట ఆడిస్తే అర్ధ మూట అవుతాయి కదా, ఆ మాదిరి 6 క్వింటాలు పండించుకున్నా కూడా 150 రూపాయలు కేజీ చేసుకున్నా 90,000 రూపాయలు రైతుకు పంట. దాంట్లో 15,000 పెట్టుబడి పోతే 70-75,000 రూపాయలు ఉంటుంది. శనక్కాయ, జొన్నలు, రాగులు, మన మొక్కజొన్న, సన్ఫ్లవర్ వేసుకునే వాళ్ళకి దానికంటే మేలేదు పెట్టుబడి. కానీ 3.5 నెలల పంటే, నీళ్లు కూడా తక్కువ పడతాయి. మంచి అనుకూలమైన మన అనంతపురికి అయితే మంచి అనువైన పంట ఇది. ప్రారంభంలో ప్రాసెసింగ్ యూనిట్లు లేక మార్కెటింగ్ ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ రైతు ప్రస్తుతం యంత్రాలను కొనుగోలు చేసి యూనిట్ నెలకొల్పారు. స్వంతంగా కినోవా ధాన్యాన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ బాగా ఇబ్బంది పడినాము. 65 ఎకరాలు పెడితే మార్కెటింగ్ కూడా చాలా సమస్యలు అయిపోయాయి. ఇప్పుడు మనమే ప్రాసెసింగ్ చేసుకొని ఆల్రెడీ నేను పెట్టినాను. మనకి ప్రాసెసింగ్ చాలా కాస్ట్ అయింది. మొత్తం మిషనరీకి 30 లక్షలు పెట్టుకున్నాము. బయట కంట్రీలో తిరిగి దానికోసం చైనాకు 2 సార్లు పోయి, థాయిలాండ్లో లేదు, చైనాలో కూడా ఈ క్రాప్ ఏం లేదు. తీసుకుపోయి గింజలు చెప్తే చేపి ఇచ్చినారు అవి చైనాలో. ఆ మిషనరీ కూడా తెచ్చి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఆ స్టాక్ అంతా కూడా ఈ ఇయర్ ప్రాసెస్ చేసుకొని అమ్మేసుకున్నాం అంతా. రైతు శివశంకర్ రెడ్డి కినోవా సాగులో ఎకరాకు 1,00,000 రూపాయలకు తగ్గకుండా ఆదాయం తీస్తున్నారు. అయితే నీటిని బోదెల పద్ధతిలో పారిస్తూ పొగాకు సాగు చేసే తేలిక నేలల్లో ఈ పంటను సాగు చేసి ఎకరాకు 5 క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి తీస్తున్నారు రైతు ఉండవల్లి త్రిమూర్తులు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కృష్ణంపాలెం గ్రామానికి చెందిన ఈయన మొదట్లో ఎకరం పొలంలో ఈ పంటను విత్తి ఆ తర్వాత 15 ఎకరాలకు సాగును విస్తరించారు. ధాన్యం మార్కెటింగ్ను తనయుడు కేదార్నాథ్ చౌదరి స్వయంగా ప్రాసెస్ చేసి విక్రయిస్తూ ఉండడంతో సాగులో ఇబ్బందులు లేవు. మొదట్లో పొగాకు వేసేవాళ్ళండి పొలాలన్నీ. వర్జీనియా పొగాకు మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉండడం గురించి ఏదో ఒకటి మార్చుకోవాలనే దృష్టిలో ఆలోచన చేస్తున్న టైంలో మా అబ్బాయి నెట్లో చూస్తే కినోవా బాగుంటుందని తెలిసింది. తెలుసుకుంటే అప్పుడు శివశంకర్ రెడ్డి గారి దగ్గరికి అనంతపురం వెళ్ళి చూసి అక్కడ కొద్దిగా విత్తనం తెచ్చారనమాట. అది కొద్దిగా వేసామండి. వేస్తే ఆనందం అనిపించిందండి మాకు. లాస్ట్ ఇయర్ వేసింది చేయను పంట కూడా హైదరాబాద్లో వాళ్ళు పంపించేవాళ్ళండి, వాళ్ళు తీసుకునేవారు. ఈ సంవత్సరానికి పొగాకు మానేసి ఈ పంట వేసామండి. మేము 15 ఎకరాలు వేసామండి. మడి మీద నారు పెంచామండి. ఈ నారు 15 రోజులు 20 రోజులు నారు తీసి అప్పుడు ఈ బోధుల్లో
నా సాళ్ళు తోలు లోతుగా తడి పెట్టుకుంటూ దానిలో మొక్కలు నాటుకుంటూ వచ్చాను. అంతా బాగానే బతికినాయండి. 30 అంగుళాలు అలా ఉండేలాగా, మొక్క 20 అంగుళాలు ఉండేలాగా 9,000 మొక్క సుమారు పడుతుందండి. దీనికి ఎరువులు వేసేటప్పుడు మాత్రం మొక్క బతికిన తర్వాత డిఏపి ఒక అరబస్తా, ఎంఓపి ఒక అరబస్తా వేసామండి. ఆ తర్వాత ఒక 15 రోజులు ఉన్నాక ఒక అరబస్తా డిఏపి, అరబస్తా పొటాష్ మరలా వేసి ఇంకా అంతటితో ఎరువులు మానేసామండి. సాల్లో వేసి కప్పెట్టామండి. నీటి తళ్ళు 10 రోజులకు ఒకసారి నీటి తళ్ళు ఇచ్చుకుంటూ వచ్చామండి. ఈ నెలకండి మరి కొన్ని నెలలను బట్టి వేరుగా ఉంటుందండి. మేము వేసిన పొగాకు వేసిన నెలలో 10 రోజులకు ఒకసారి తడిస్తే సరిపోతుందండి. ఈ తడి కూడా ఎక్కువ భరించదండి. ఇది ఎరువులు ఎక్కువ తీసుకోదండి పంట ఏమై కోత రెడీ అయిన తర్వాత దీన్ని మనుషులతో కోయించేసి ఈ రోజుకి వస్తే మర్నాడు ఒక రోజు ఆరనిచ్చేవాళ్ళండి. 3వ రోజు బరకాలు వేసుకుని కళ్ళం రెడీ చేసి బరకాలు వేసుకుని బరకాల మీద వేసి వరి కొప్పు నూర్చినట్టు ట్రాక్టర్తో నూర్చేసామండి. ఎకరం వేస్తే అది ఇప్పుడు 5 గంటల వరకు దిగుబడి వచ్చిందండి. ఈ సంవత్సరం అలాగే వేసామండి. ఇప్పుడు 5 గంటల్లో అవుతుంది, ఇలా ఉందండి. కినోవాను స్వయంగా విక్రయించడం వల్ల కిలోకు సరాసరిన 400 నుంచి 600 రూపాయల ధర వస్తున్నట్లు కేదార్నాథ్ తెలిపారు. దీనివల్ల ఎకరాకు కనీసంగా 2 లక్షల నికర ఆదాయం సొంతం చేసుకుంటున్నారు. పోయిన సంవత్సరం ఎకరానికి 500 కిలోలు వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఎకరానికి 500 కిలోలు దిగుబడి వస్తుంది. పంట మార్కెటింగ్ ప్రస్తుతము మేము ఇక్కడ లోకల్లో తెలిసిన వాళ్ళకి, హార్ట్ పేషెంట్కి, షుగర్ పేషెంట్కి ఇస్తుంటే కేజీ 600 చెప్పిన అమ్ముతున్నాము. మనం రైతు వారి పద్ధతిలో రైతు స్థాయిలో ఎక్కువ ఎకరాల్లో వేసి ఈ పంట అమ్మాలి అంటే 500 కేజీలు పండుతుంది. కేజీ 200 కొంటారు. చేలు 1 లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది. నికర ఆదాయము ఖర్చులన్నీ పోను కవులు మన పెట్టుబడి అన్ని లెక్కేసి నికర ఆదాయం ఎకరానికి 60,000 వస్తుంది. కినోవా దిగుబడి ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం ధర పరంగా రైతులను అమితంగా ఆకట్టుకుంటోంది. అయితే దీని సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగితే భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది పెద్ద ప్రశ్న. పోషకాల పరంగా నిపుణులచే కొనియాడబడుతున్న ఈ పంట వినియోగంలో ప్రస్తుతం అందరికీ చేరువ కాలేదు. కినోవా విశిష్టతను తెలియజెప్పి మార్కెటింగ్ అవకాశాలను ప్రభుత్వం పెంచితే రైతుకు మేలు జరుగుతుందంటారు రైతు శివశంకర్ రెడ్డి. వరల్డ్లో బెస్ట్ ఫుడ్ అంటారు దీన్ని. ఇప్పుడు అంతా ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు తింటారు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీస్ ఇట్లా వాళ్ళే తింటున్నారు ఈ కిన్వాని. రిటైల్ మార్కెట్లో ఇంపోర్ట్ చేసుకుని వాళ్ళు అంత రేట్ అమ్ముతున్నారు. కాబట్టి మనమే ఉత్పత్తి చేసి మనమే అమ్ముకుంటే రైతులు బాగుపడతారు. తర్వాత సామాన్యులకు అందరికీ మంచి పోషక విలువైన ఆహారాన్ని అందుబాటులోకి వస్తుంది. కాకపోతే మాత్రం ప్రభుత్వం వాళ్ళు కొంచెంగా మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలి. బయట కంట్రీలకి ఏమన్నా డిమాండ్ ఉండే వాళ్ళని ఇక్కడ ఆహ్వానించి వాళ్ళని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునే మార్గాలు చూపిస్తే బాగుంటుంది. గవర్నమెంట్కి కూడా మంచి రెవెన్యూ వస్తుంది అని నా కోరిక అయితే. పాడి పంటలు కార్యక్రమాల్ని మీరు మళ్లీ చూడాలి అనుకుంటున్నారా? అయితే మీరు ఇంటర్నెట్ ద్వారా యూట్యూబ్లో మా కార్యక్రమాల్ని వీక్షించవచ్చు. ఇందుకోసం youtube.com/express tv అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ప్రెస్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఎక్స్ప్రెస్ టీవీ.